నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో టిక్ టాక్ కానీ, స్నాప్చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ ద్వారా మనం చూసుకుంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో అసభ్యకరమైన కంటెంట్నైతే వీడియోలు మరియు పోస్టులు అయితే పెడుతూ ఉన్నారో, డాన్సులు వేయడం, ఒకరిని ఒకరు దూషించుకోవడం, తిట్టుకోవడం, అమ్మాయి కోసం తిట్టుకోవడం, ఒక మగవాడి కోసం, పురుషుడి కోసం, మహిళల కోసం ఇలా రోత మాటలు మాట్లాడుకుంటూ మనం చూసుకుంటే కానీ అసభ్యకరమైన కంటెంట్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇవి చూస్తూ ఉన్న యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడిపోయే అవకాశం ఉందని చెప్పి కువైట్ ప్రభుత్వం భావించింది. సైబర్ స్పేస్ లో జరుగుతూ ఉన్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కువైట్ మంత్రిత్వ శాఖ, కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని సైబర్ క్రైమ్ నిరోధక విభాగం, యాంటీ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇటీవల విస్తృత స్థాయి భద్రతా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో 48 చట్టపరమైన ఉల్లంఘనలను గుర్తించారు. వీటిలో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రజల యొక్క గౌరవానికి విరుద్ధమైన అసభ్యకరమైన కంటెంట్, అశ్లీలతకు, అనైతికతకు ప్రేరేపించడం, వ్యక్తుల యొక్క గౌరవానికి భంగం కలిగించడం, చట్టాలను ఉల్లంఘించాలని, సోదర దేశాలను దూషించాలని పిలుపునివ్వడం, ప్రస్తుతం కువైట్ లోని చట్టాలను ఉల్లంఘించాలి, అలాగే కువైట్ దేశానికి స్నేహపూర్వక మరియు సోదర దేశాలైన దేశాలను దూషించాలని పిలుపునివ్వడం వంటి తీవ్రమైన నేరాలు ఉన్నాయని చెప్పేసి ఈ ఆపరేషన్ లో భాగంగా నిషేధిత కంటెంట్ ను పోస్ట్ చేస్తూ ఉన్న నకిలీ అకౌంట్లను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిలిపివేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపైన చట్టపరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించారు. సంబంధిత కేసులను అవసరమైన తదుపరి చర్యల కోసం ప్రత్యేక విభాగాలకు అప్పగించారు. ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ బృందాలు కువైట్ సమాజాన్ని రక్షించడానికి, నైతిక విలువలను నిలబెట్టడానికి, సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని ప్రోత్సహించడానికి నిరంతరం 24 గంటలు 7 రోజులు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిజిటల్ వేదికలను ఉపయోగించే వారు పోస్టింగ్ చేసేటప్పుడు చట్టాలను, బాధ్యతను తప్పనిసరిగా పాటించాలని కోరింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరులను తిట్టడం, దుర్భాషలాడటం లేదా ప్రజల యొక్క గౌరవాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని చెప్పి గట్టిగా నొక్కి చెప్పిందనమాట. కాబట్టి టిక్ టాక్ మరియు అలాగే సోషల్ మీడియాలో వీడియోలు చేసేవారు ఇతరులను తిట్టడం కానీ, అసభ్యకరంగా మాట్లాడడం కానీ, అలాగే అశ్లీలమైన వీడియోలు ఎవరు పోస్ట్ చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.